మహిళలకు సంబంధించి కూడా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఆటో డ్రైవర్గా మీరేం చెప్తారు? సార్ ఇప్పటికే మా బతుకులు ఎలా ఉన్నాయంటే కరోనా వచ్చాక చాలా క్లిష్ట పద్ధతిలో మాకు వ్యాపారం గడక కుటుంబ పరిస్థితులు కూడా అధికంగా కూడా బాగోట్లేదండి. రేపు పొద్దున్న ఇదే పరిస్థితిలో ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సులు అంటున్నారు. దానివల్ల మేము అనేక రకాలుగా ఇబ్బంది పడి మా జీవితాలు కూడా రోడ్డు మీద పడకుండా మాకు ఏదో న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఆటోలకు సంబంధించి కూడా వారికి ఎటువంటి అన్యాయం చేయమో ఎన్నికల ప్రచారాల్లో హామీ ఇచ్చారు కదా, ఏమంటారు మీరు హామీ గురించి? అలాగే దాని గురించి కూడా గతంలో మాకు మొన్న మీటింగ్ పెట్టడం జరిగిందండి. దానికి సంవత్సరానికి గవర్నమెంట్ తరఫున 15,000 ఇస్తానన్నారండి. దాన్ని కూడా గవర్నమెంట్ ఆలోచించి ఏదైనా బెనిఫిట్స్ కానీ సబ్సిడీల మీద కానీ ఏమైనా వెహికల్స్ అటువంటివి అరేంజ్ చేసి మాకు ఏదో ఒకటి అధికంగా చేయాలని కోరుకుంటున్నాం. ఆటో డ్రైవర్లు కొంతమంది అంటున్నమాట, మాకు ప్రధానంగా ఆడవారే మాకు ఆటోలు ఎక్కేది, అలాంటి ఆడవారు మొత్తం కూడా బస్సులపైన వెళ్ళిపోతారు, మా జీవనాధారం ఆటోనే, మా పట్టుకూడు కొట్టొద్దు అంటూ కూడా ఆటో డ్రైవర్లు అంటున్నమాట, మీరేమంటారు? అవునండి, గతంలో కూడా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో దీని గురించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందండి, మహిళలకి ఫ్రీ బస్ అని. దానివల్ల ఇంక మాకు చేసేది ఆస్కారం లేక మేము దానికి ఏమీ పోరాడలేకపోతున్నామండి. కానీ అది గవర్నమెంట్ నుంచి మాత్రం మాకు ఏదో ఒకటి లబ్ధి పొందేలాగా చూపించాలని కోరుకుంటున్నాం. మీకు రోజుగా సుమారుగా ఎంత వస్తుంది? రోజుకి సుమారు అంటే కనీసం 500 రూపాయలు తెచ్చుకుని ఇంట్లో గట్టడం కూడా చాలా కష్టం అయిపోయిందండి ఇప్పుడున్న పరిస్థితుల్లోనే. ఇంకా ఫ్రీ బస్సులు పెడితే మా మీద మా బతుకులన్నీ కూడా ఇంక రోడ్డు మీద ఉంటాయి. అదే ఏమంటారు మరి, మీరేమంటారు దాని గురించి? ఇంక మేము ఏం చేసినా మా చేతిలో ఏమీ లేదన్న. గవర్నమెంట్ తరఫున కుటుంబ ప్రభుత్వం, సీఎం గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చేతుల మీద మా బతుకులు ఉన్నాయండి. వాళ్ళు ఏం చేసినా ఇంకా వాళ్ళ ఇష్టం. మహిళలకు సంబంధించి కూడా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది ప్రభుత్వం, మీరేం చెప్తారు? ప్రభుత్వం అంటే ఫ్రీ బస్ అంటే ఎలాగైనా ఈ వాతావరణం బట్టి అయితే మా ఫుల్ మైనస్లో ఉంటాం. ఏంటంటే ఆయన కూడా మమ్మల్ని దిష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే మాకు అందరికీ మంచిదే. మరి ఇప్పుడు ఆర్టీ కార్మిక సోదరులు అందరూ కూడా నష్టపోయినట్టే కదా. మరి ఫ్రీ బస్ అంటే ఇప్పుడు మామూలుగా ఉన్న టైంలోనే ఎక్కమంటే సరిగ్గా కూడా ఎక్కట్లేదు. బండిలో 2-3 టికెట్లు ఉన్నా ఒకవేళ ఆపినా కూడా ఎవరు ఎక్కలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే ఫ్రీ బస్ పెట్టారు, ఇంకా దారుణం కింద ఉంటుంది అన్నమాట. ఇంకా చెప్పవలసిందే ఉంది. అదే ఈ విధంగా అయితే ఫుల్ మైనస్లో ఉంటామండి మేము. అది అంటే కొంతమంది ఆటో డ్రైవర్లు అంటున్నమాట ఏంటంటే, మాకు ప్రధానంగా ఎక్కేది ఆడవారు, అలాంటి ఆడవారు మొత్తం కూడా బస్సులు ఎక్కేస్తారు, మా జీవనాధారం ఏంటి అని చెప్పేసి కూడా అంటున్నారు. అవును, ఎక్కువ శాతం అయితే లేడీసే. మరి ఇప్పుడు మాకు వ్యాపారం అంతా కూడా లేడీస్ స్త్రీలతోటే ఉంది మాకు అంతా. మగవాళ్ళు అంటావా ఎవరి పని వాళ్ళు పోతారు, ఏదన్నా పని ఉంటే ఆడవాళ్ళదే కదా ఇప్పుడు ఎక్కువ అంతానే. మరి దాన్ని బట్టి మరి ఇంకా అంటే ఈ విషయంలో మేము నష్టపోయేది ఎక్కువ ఉంది. అదే అంటే ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆటో వారికి అన్యాయం చేయను, న్యాయం చేస్తానని చెప్పారు, ఏమి చేయట్లేదు అంటూ కూడా అంటున్నమాట, మీరేమన్నా? అది చేస్తానన్నారు. ఇగో 15వ తారీఖుని 10,000 కొడతామని చెప్పారు ఆగస్టు 15కి. మరి అది ఎంతవరకు వాస్తవం కూడా మాకు కూడా తెలీదు. కొట్టేలా అనుకోవాలంతే. మీరు సుమారుగా రోజుకి ఎంత వస్తుంది ఆటో వేస్తే? ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఏమీ లేదండి. మా అయితే పొద్దునుంచి సాయంకాలం దాకా చేస్తే 300-400, అంతకు మించి ఏమీ ఉండట్లేదు. అంతే ఆయిల్ ఖర్చుకు కూడా ఒక రోజు. కొంతమంది డ్రైవర్లు ఇదే అంటున్నారు, మేము బళ్ళు అద్దెలకు తెచ్చుకున్నాము, కొత్త బళ్ళు కొనుక్కున్నాము, ఈఎంఐస్ కట్టుకోవాలి, ఈ లోపల ఇలా పెడితే అలా మా బతుకులు ఏమైపోవాలని చెప్పేసి కూడా. అవునండి, అది కరెక్టే. అది ఇప్పుడు కొత్త బళ్ళు తెచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వాయిదా వచ్చి 15,000, 13,000 ఉంది. ఎక్కడి నుంచి తెచ్చేస్తారండి? ఇటేమో పక్కనేమో ఫ్రీ బస్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి దాని మీద ఇంకా తర్వాత ఏమవుతుందో కూడా మాకు కూడా ఐడియా లేదు ఏమవుతుంది అనేది. ఆగస్టు 15 నుంచి మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం అంటున్నది ప్రభుత్వం, ఏమంటారు? ఆటో వాళ్ళందరూ దెబ్బతిన పరిస్థితి కదా. పిల్లల్ని పోషించుకుని ఆటో వాళ్ళు దాంట్లో చాలా తీవ్రత ఉంది. కానీ ఏం చేద్దాం, చాలా ఇబ్బందిగా ఉంది. ఆటోలు కూడా అంటున్నమాట మాకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉంటుంది. ఫైనాన్షియల్ అట్టుకుపోయి ప్రమాదాలు ఉన్న బళ్ళు కూడా ఏ పని చేసుకోలేని పరిస్థితి. ఆటో వాళ్ళు అంటే జీవనోపాధి కదా. రోడ్ల మీద ప్రయాణం సురక్షితంగా పల్లెటూళ్ళకి తీసుకెళ్ళడం అది ఇది, దానివల్ల చాలా ఇబ్బంది ఉంటుంది.
మంది ఆటో డ్రైవర్స్ అంటున్నమాట. మాకు ప్రధానంగా ఎక్కేది లేడీసే, అలాంటి లేడీస్ మొత్తం కూడా బస్సులకి వెళ్ళిపోతే మా జీవనాధారం ఏంటని కూడా. అదే కదా అంటున్నా, లేడీస్ ఎక్కువ, బాయ్స్ ఎవరో ఎక్కరు కదా ఆటోలు, దానివల్ల చాలా ఇబ్బంది. మరి ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆటో వారికి సంబంధించి కూడా హామీ ఇచ్చారు, వారికి ఎటువంటి అన్యాయం చేయము, న్యాయం చేస్తామని చెప్పేసి కూడా మీరేమంటారు? ఉన్న ఇచ్చిన హామీలు కూడా చేయట్లేదు కదా, ఇంకా ఆటోళ్ళని ఏం పట్టించుకుంటాడు? ఇచ్చే హామీలు ఏ పట్టించుకోవట్లే. అమ్మ కూడా అన్నాడు ఏ వేస్తాడు, పిల్లల ఫ్రీజ్ ఎంపవర్మెంట్ ఏదో ఉంది, వాటికి రూపాయలు ఇప్పుడు మట్టికి సంవత్సరం నుంచి బాగా ఉంది. మా అబ్బాయి ఉన్నాడు, బీటెక్ చదువుతున్నాడు, 2 సంవత్సరాల ఫీజు కట్టాను నేను, గవర్నమెంట్ డబ్బులు పడలే, వేతన అన్నాడు కానీ పట్టించుకోవట్లే. ఇంకా ఆటోల గురించి ఏం పట్టించుకుంటాడు? గతంలో ఎలా ఉండేది అంటారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు? జగన్ గురించి ఏం చెప్పక్కర్లే, బంగారులో చేసేవాడు, ప్రతిదీ పడేది, అమ్మఒడి పడేది, రైతు భరోసా పడేది, స్కూల్ పిల్లల ఫీజులు అన్నీ మాకు ఆటోలు కూడా సంవత్సరానికి 10,000 వేసేవాడు. మీకు ఎలాగ ఉపయోగపడ్డాయి ఆ 10,000? ఇంజిన్ పెట్టి మామూలుగా బెనిఫిట్, ఇన్సూరెన్సు, పర్మినెంట్లు వాటికి బాగా ఉపయోగపడేది మాకు అని ఇచ్చే డబ్బులు. మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది ఆగస్టు 17 నుంచి. ఉచిత ప్రయాణమే, బస్సు ప్రయాణమే మాకు కొద్దిగా బాధగానే ఉందండి. అదే అండి, ఏంటంటే బస్సు చేస్తే మా పరిస్థితి ఎలా ఉండదండి అండి, మరీ దారుణంగా ఉంటుంది. ఇప్పుడే వ్యాపారం లేకుండా చాలా బాధపడుతున్నాం. పొద్దు నుంచి ఒక 2 టిప్పులు పట్టడానికి నానా బాటలు పడుతున్నాం. ఇంకా మన భార్య పిల్లలు మీరు ఎలా పెంచుకోవాలి? అదే ఎంత వస్తుంది రోజుకి సుమారుగా? రోజుకి ఏమొస్తుందండి, ఏమైనా 4 టిప్పులు పెడితే ఒక 600-700 వస్తాయి. అలాగే అది బండికి ఏమో పైలెన్సీకి ఏమో 300 అది పక్కన తీయాలి. డీజిల్ ఖర్చు ఉంటుందండి. మనకి ఏమైనా ఒక 1000 రూపాయల దాకా ఏమైనా చేస్తే దాన్ని బట్టి 300 మన భార్య పిల్లలకి ఏమైనా పట్టుకెళ్ళడానికి ఉంటుంది అవకాశం, అంతకుమించి ఇంకేం ఉండదండి. ఇప్పుడు ఈ బస్సులు ఎత్తే అది కూడా ఉండదండి. అది రోడ్డు పాలు అయిపోవాలండి, అంతకుమించి ఏముంటుందండి. లేదా పైన చోటు బండ్లు అప్పచెప్పేవారు. అదే మా పరిస్థితి. కొంతమంది డ్రైవర్స్ ఏమంటున్నారంటే మాకు ప్రధానంగా ఎక్కేది లేడీసు, అలాంటి లేడీస్ మొత్తం కూడా ఉచిత బస్సు. లేడీస్ పెట్టే కదండి మాకు వ్యాపారం ఉండేది. లేడీస్ లేకపోతే వ్యాపారం ఏమి ఉండదండి మాకు. ఇప్పుడు మొగలు వెళ్ళాలంటే బళ్ళ మీద వెళ్ళిపోతారండి, బైకుల మీద, దీని మీద. ఇంకా లేడీస్ లేకపోతే మాకు వ్యాపారం ఏమి ఉంటుందండి. మాకు ఏదైనా ఉంటే లేడీస్ ఉంటేనే మాకు అధికారంలోకి ఏదైనా మన సాగదాన్ని పంపించాలన్నా ఏది చేయాలన్నా ఇప్పుడు వాళ్ళే కదండి మనకి వ్యాపారం ఉండేది. లేడీస్ లేకపోతే వ్యాపారం ఏమి ఉండదండి. మా బతుకు రోడ్డు మీద పడిపోయినట్టు ఉంటుందండి అంతే. ఆటో వాళ్ళకి సంబంధించి కూడా ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఎటువంటి అన్యాయం చేయమో మేము వాళ్ళకి అండగా ఉంటామని మాట ఇచ్చారు కదా, మీరు ఏం అదే చెయ్యాలండి. మరి ఆయన ఏ న్యాయంగా చేస్తారో ఆయనే చేయాలండి ఉపకారంగా, అంతే తప్ప కానీ మనం ఏం పెద్దలమే మనం ఏం చేయలేం కదండి. ఇప్పుడు వాళ్ళు ఏది చేసినా వాళ్ళ చేతుల్లో ఉంటుందండి అంతే, మన చేతుల్లో మనం ఏమి ఉండదండి. మనం ఏంటంటే తెల్లారితే మనం లైన్కి వెళ్ళడం చేసుకోవడం తప్ప మనకు అంతకు మించి మన దారి ఉంటుందండి. ఏది చేయాలైనా ఆయన మనసులో పెట్టుకొని చేయాలండి అంతే, అంతకు మించి దారి ఉండదు సార్. గతంలో ఎలా ఉండేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి సంబంధించి? గతంలో అయితేనండి వ్యాపారం అది ఉండేది. ఏదో సంవత్సరానికి అలాగా 10,000 చెప్పిన ఆయన వేసేవారండి. ఏదైనా వాయిదాలు ఉంటే అలా కట్టుకుంటూ అండి. అదండి ఒక సంవత్సరం కన్నా ఏదో ఒక వాయిదాన్ని అలాగే వెళ్ళేదండి. ఏ ప్రభుత్వాన్ని మనం తప్పు కట్టడానికి మనం ఏం సరిపోవండి, ఏది చేయాలని అవి చేయాలండి అంతే. ఇప్పుడు మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం చెప్తుంది ప్రభుత్వం, మీరేమంటారు? ఉండాలండి. చెప్పండి. ఉచిత బస్సు అంటే ఉండాలి కదా, ప్రవేశపెట్టారు కదా సూపర్ 6లోనే ప్రవేశపెట్టారు. మరి ఆటో వాళ్ళకి ఇబ్బంది కాదంటారా ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల? ఆటో వాళ్ళకి ఇబ్బంది, ఆటో వాళ్ళకి ఏదో ఆసరాసి అంటున్నారు మరి, కానీ అన్నీ కరెక్ట్ అవ్వట్లేదు. అవి కూడా సగం అవుతున్నాయి, సగం అవ్వట్లేదు. ఇది ఆటో వాళ్ళు కూడా అదే అంటున్నారు, మా పొట్ట కూడు కొట్టేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టేసి అని చెప్పేసి కూడా, మీరేమంటారు? ఎలాగైనా మాకు సర్వీసులు అవి తగ్గిపోతాయి కదండి. సర్వీసులు అవి తగ్గిపోయి ఏదో మాకు దారి చూపెడతానంటున్నారు. ఆ దారి చూపెట్టడంలో కూడా సగం మందికి తీరుతున్నాయి, కొంతమందికి తీరట్లేదు. అవి అలాగే చాలా కూడా అలాగే జరుగుతున్నాయి. ఎలా ఉంది గతానికి ఇప్పటికీ రోడ్ల విషయంలో కానీ ఏమంటారు? రోడ్ల విషయంలో బాగుంది.